పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు నిరంతరం పనిచేస్తూ ఉంటామని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు పిల్లా శివశంకర్ అన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజాస్వామ్య రీతిలో జరుగుతున్న పార్టీ కమిటీల ఏర్పాట్లో భాగంగా జనసేన పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు పిల్లా శివశంకర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులతో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని జనాల్లోకి మరి ముఖ్యంగా తీసుకెళ్ళడానికి అదేవిధంగా మరి మేము డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు అంటే మా బ్రదరు నేను కలిసి మా బృందం కలిసి నియోజకవర్గ స్థాయిలో మేము పిఠాపురం జనసేన పార్టీలో మేము యాక్టివ్గా ఉన్న దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకుగా ఉండి పవన్ రావాలి పాలన మారాలి అనే సిద్ధాంతంతో ఈ రోజు వరకు మేము పనిచేస్తున్నాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడం మేము భాగస్వామ్యం మేము గర్వతున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా ఆయన్ని ఇంకా అధిక మెజార్టీతో ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యే గెలిపించి ఇక్కడ నుండి పిఠాపురం నుండి ఆయన్ని సీఎంగా చేయాలని మా కోరిక. దానికి కావాల్సిన ఏర్పాట్లలో మేము ఇద్దరం కూడా దిగువ స్థాయి నుంచి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ప్రముఖంగా తయారు చేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా రేపు 30వ తారీఖు రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి జరగబోయే ఎన్నికల్లో రేపు మన పిఠాపురం నియోజకవర్గం 24 గ్రామాల నుంచి పిఠాపురం మండలం 24 గ్రామాల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ అధ్యక్షులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు మీరందరూ కలిసి రేపు మీ అమూల్యమైన ఓటు నాకు వేసి మీరందరూ నన్ను ఒక అధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ మీ యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని మీ అందరినీ చేతులు ఇచ్చి నమస్కారం అడుగుతున్నాను. అలాగే మేము లోకల్గా ఉండి జనాలకు ఉన్న ఆవేదన ఇబ్బందులు మేము పిఠాపురం లోకల్గానే ఉండి మనం లోకల్గానే చేసి జనాల్లో ఉన్న మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నా అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటారని మేము ఈ మీడియా పూర్వకంగా మీ అందరికీ మాట్లాడడం జరుగుతుందండి. అలాగే మేము నిమిషం ప్రతి నిమిషం కూడా మేము జనాల్లోనే ఉంటాం, జనాలతోనే ఉంటాం. అది మీరు అందరూ గుర్తించుకుని ఒకసారి నాకు అవకాశం కల్పించాలని మీ అందరినీ పేరు పేరున నా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నామండి. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలని పార్టీని మరింత బలంగా జనాల్లో తీసుకెళ్ళడానికి మా అంత కృషిగా మా అంత తోడ్పాటుగా మేము వర్క్ చేస్తామని ఈ మీడియా పరంగా మీ అందరికీ మాట్లాడడం జరుగుతుందండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ టౌన్ ని మహిళలకు కేటాయించారు. మహిళా ఇన్ఛార్జిని ఆయన ప్రోత్సహించారు. మహిళల పట్ల ఆయన చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఆయన వెంట నడవడం మేము మొదలు పెట్టాము. ఒక గృహిణిగా ఇంట్లో ఉన్న వాళ్ళం ఆయన చూసి ఆయన చేసే మంచి పనులు చూసి ఆయన ప్రజల కోసం ఈ అభివృద్ధి పనులు చూసి ఆయన వెంట మేము నడవడం మొదలు పెట్టాము. ఆయన ఈ రోజు మహిళలకు ఇచ్చే అవకాశం పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ మహిళలకు కేటాయించారు. అందులో భాగంగా ఈ రోజు నేను పిఠాపురం టౌన్ ఇన్ఛార్జిగా నామినేషన్ అయితే వేశాను. పిఠాపురం వార్డుల ఇన్ఛార్జీలు అలాగే వార్డు మెంబర్స్ అందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన.